ఖమ్మం ఖమ్మంలో ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు నిలబడ్డారు మొత్తం. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఒకరు, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, అంతేనా? ముగ్గురు ప్రధాన పార్టీ నిలబడ్డారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రామసహాయం రఘురామ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి వినోద్ రావు నిలబడ్డాడు. ఈ ముగ్గురు కూడా ఈ ఖమ్మంలో పోటీ చేసిర్రు. దీనికి సంబంధించి కాంగ్రెస్ బలాలేంటి, బీఆర్ఎస్ బలాలు బలహీనతలు, బీజేపీ బలాలు బలహీనతలు చెప్పుకున్నాం. అన్న, రామసహాయం రఘురామ్ రెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు ముందరగా? టికెట్ పొంగడి శ్రీనివాసరెడ్డి వియంకుడు అది మెయిన్ కారణం. మనం ఒకటి ఆర్థికంగా బలంగా ఉన్నాడు, దాంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఓకే, అయితే ఫీల్డ్ మీద వేయండు, తిరుపతి అన్న టీం తోటి ఫీల్డ్ మీద వేయండు. కాబట్టి దానికి సంబంధించినటువంటి రామసహాయం రఘురామ్ రెడ్డి అంటే ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు, అట్లాగే సినీ హీరో విక్టరీ వెంకటేష్ కు కూడా వియంకుడు, ఇద్దరికి వియంకుడు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొట్లాడి ఖచ్చితంగా టికెట్ కావాలని తెప్పించుకున్నాడు రామసహాయం రఘురామ్ రెడ్డికి. ఫస్ట్ వాళ్ళ తమ్ముడి ప్రసాద్ రెడ్డి తీసుకున్నాడు. అవును, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రయత్నించిండు, తర్వాత వియంకుడికి ఇప్పించిండు. అయితే ఈయనకు టికెట్ రావడం, ఆర్థికంగా బలంగా ఉండడం, తర్వాత ఇక్కడ మొత్తం ఎమ్మెల్యేలు ఎన్ని ఉన్నాయన్నా? ఖమ్మంలో 7 ఎమ్మెల్యేలు ఉంటారు. 7 ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తము. ఉంటే అందులో ఒక సిపిఐ ఎమ్మెల్యే, కాంగ్రెస్ 6 ఎమ్మెల్యేలు, మిత్రపక్షం సిపిఐ 1 ఎమ్మెల్యే ఉండు. కొత్తగూడెం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూరనేని సాంబశివరావు ఆయన ఎమ్మెల్యే గెలిచారు. మొత్తం 7 ఉన్నాయి. దీంట్లో బీజేపీకి 1 కూడా లేదు, బీజేపీకి 1 లేదు, బీఆర్ఎస్ కూడా 1 లేదు. మొత్తం కాంగ్రెస్కే ఉన్నాయి, ఒకటి సిపిఐకి ఉంది. సిపిఐ కూడా కాంగ్రెస్ మిత్రపక్షమే. కాబట్టి ఇక్కడ రామసహాయం రఘురామ్ రెడ్డికి 3 ప్లస్ పాయింట్లు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ హవా ఉంది, కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు, ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఒక్కటి భద్రాచలం ఒకటి పోతుంది కదా, మహబూబాద్ పోతుంది, భద్రాచలం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఒకటి సిపిఐ గెలిచింది. కాబట్టి ఈయన గెలవడానికి ఖమ్మంలో కాంగ్రెస్ దాంతో పాటు వాళ్ళ విక్టర్ వెంకటేష్ ఆంధ్ర బార్డర్ ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఆంధ్రకు సంబంధించినటువంటి బార్డర్ ఓట్లు ఉన్నాయని కూడా మళ్ళీ ఎవరు వెంకటేష్ వాళ్ళ బిడ్డ ప్రచారం చేసింది. విక్టర్ వెంకటేష్ బిడ్డ, అట్లాగే విక్టర్ వెంకటేష్ కూడా ప్రచారం చేసిండు. ఆంధ్ర సైడ్ ఏమైనా ఓట్లు ఉంటే కూడా పడడానికి చాలా సినీ గ్లామర్ కూడా. దాంతో పాటు వామపక్ష బలం ఉండడం వల్ల ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్షాల బలం బీభత్సంగా ఉంటుంది. కాంగ్రెస్ తర్వాత సిపిఎం బలంగా ఉంటుంది, న్యూ డెమోక్రసీ కూడా కొంత ఉంటుంది. కాబట్టి ఆ ఓట్ అంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళింది. ఈ కాన్స్టిట్యున్సీలో పక్కాగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖమ్మంలో. ఇది రామసహాయం రఘురామ్ రెడ్డికి. అయితే బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావుకు సంబంధించి ఈయన సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి, కానీ ఈయనకు 1 ఎమ్మెల్యే కూడా లేదు ఈ 7 కాన్స్టిట్యున్సీలలో. తర్వాత బీఆర్ఎస్ గాలి పోయింది, హవా పోయింది, కాంగ్రెస్ హవా నడుస్తుంది. 2 సార్లు ఎంపీ కదా, 2 సార్లు ఎంపీ, ఒకటి టీడీపీ నుంచి, ఒకసారి బీఆర్ఎస్ నుంచి. కాబట్టి 2 సార్లు అక్కడ పోటీ చేసి గెలిచింది కాబట్టి కొంత అసంతృప్తి కూడా వచ్చింది. దాంతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్లస్ తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళిపోవడం, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళిపోయాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు. ఇద్దరు వెళ్ళిపోయారు. కాబట్టి అప్పుడుండే ఈయన అప్పుడు ఎంపీ గెలిచినప్పుడు, ఇప్పుడు లేరు. కాబట్టి అది ఈ నామనాగేశ్వరకు చాలా ఇబ్బందికరంగా మారింది, నష్టం జరిగింది. నెక్స్ట్ బీజేపీ వినోద్ రావు, ఆయన నామకే వాస్త పెట్టిరు. ఆడ బీజేపీ నామ మాత్రమే డిపాజిట్ వస్తుంది అన్న. డిపాజిట్ కూడా ఖమ్మంలో బీజేపీకి వచ్చే అవకాశాలు ఏమాత్రం కూడా కనపడతలేవు. ఇది ఖమ్మానికి సంబంధించి.